ఇవి సీమ చింతకాయలు, మా ఏరియాలో గుబ్బకాయలు అంటారు. ఇవి ఎంతమందికి తెలుసు? ఇవి చూడగానే నాకైతే నా చిన్ననాటి స్మృతులు గుర్తొస్తాయి, అందుకే తప్పకుండా కొంటాను. సో వీటిని నేను కర్రీ చేద్దామని ఇలా అన్నీ ఒలుచుకున్నాను అనమాట. సో ఇప్పుడు రెగ్యులర్ కర్రీ లాగానే ఫస్ట్ ఆయిల్ వేసేసి తాలింపు వేసి ఉల్లిపాయలని మగ్గనివ్వాలి. దాని తర్వాత ఈ పువ్వు కూడా అందులో వేసేసి చక్కగా కలిపి ఉప్పు పసుపు వేసి మగ్గనివ్వాలి. ఇది రెగ్యులర్ ప్రిపరేషన్ అనమాట, మంతెన గారి ప్రిపరేషన్ కాదు. ఇది పులుసు పెడుతున్నాను నేను. ఇప్పుడు మా పెద్దమ్మ గారు చేసేవారనమాట బాగా. సో ఆవిడ గుర్తొచ్చింది నాకు వీటిని చూడగానే, అందుకే చేశాను నేను కూడా. తర్వాత మగ్గిన తర్వాత దానిలో కొద్దిగా కారము, పులుసు పొడి, అలాగే కొద్దిగా చింతపండు పేస్ట్ వేసి వాటర్ వేసేసి కొద్దిగా బెల్లం కూడా వేయాలన్నమాట. చక్కగా దగ్గరకు వచ్చేసి మరుగుతుంది. మరిగి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత చిక్కదనం మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అనమాట. ఇది గుజ్జు పులుసు లాగా కొద్దిగా చిక్కగా ఉంటుంది. నేను మొన్న చేశాను అని అంటే ఈ రెసిపీ పెట్టండి అన్నారు. నేను శ్రద్ధగా వీడియో తీయలేదు, కానీ అసలు అయితే కొంచెం వీడియో తీశాను, అందుకే పెడుతున్నాను. ఇది చక్కగా వేడివేడి అన్నంలో కలుపుకొని పక్కనే అప్పడం కానీ ఉడియం కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమైన కర్రీ.